హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు బేకరీ స్టైల్ పైనాపిల్ కూల్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా మనకి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తోనే. దీనికి యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా దొరికేవే. దీనికి నేను విప్పింగ్ క్రీమ్ వాడట్లేదు, ఫ్రెష్ క్రీమ్తో ఈ పేస్ట్రీ చేస్తున్నాను. దీనిలో మిల్క్ ఫ్యాట్ ఉంటుంది అండ్ ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి సో దట్ నేను చేసే రెసిపీస్ అన్నీ డైలీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 3 eggs ఎల్లో వేసి అరకప్పు షుగర్ వేసి విస్కర్తో బాగా మిక్స్ చేయండి. వైట్ కలర్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు ఓ అరకప్పు కరిగించుకున్న వెన్న, ఓ టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, పావు కప్పు పాలు వేసి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు జల్లెడ పెట్టుకుని ఓ కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిండిని ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో కలిపి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్ వైట్స్ వేసుకొని అరకప్పు పంచదార వేసి ఫ్లఫీగా అయ్యేంత వరకు బీటర్తో ఓ 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోండి. చూసారా, ఇంత ఫ్లఫీగా అవ్వాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ మిక్స్చర్ని కేక్ బ్యాటర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఇప్పుడు కేక్ టిన్ని బటర్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని అడుగున ఒక బటర్ షీట్ని ప్లేస్ చేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు మైదాతో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ మోల్డ్లో వేసి ఓ 2-3 సార్లు పైకి కిందికి ట్యాప్ చేయండి. దీనివల్ల పిండిలో బుడగలు లాంటివి ఏమైనా ఉంటే సెట్ అయిపోతాయి. దీన్ని 180 degreesలో ప్రీహీట్ చేసుకున్న అవెన్లో ఒక 35 minutes బేక్ చేసుకోండి. 35 minutes తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇలాంటి ఒక నైఫ్ని గుచ్చి చూసారా, ఇలా క్లియర్గా ఉండాలి. కేక్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఓ కప్పు నీళ్లు, 2/3 కప్పు పంచదార, 1 ఇంచ్ దాల్చిన చెక్క సువాసన కోసం వేసి పంచదారని కరగనివ్వండి. పంచదార కరిగిపోతే చాలు, దించేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఫ్రాస్టింగ్. ఒక వెడల్పాటి బౌల్లో కొన్ని ఐస్ క్యూబ్స్, కొద్దిగా వాటర్ పోసి ఓ పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చల్లటి మిక్సింగ్ బౌల్ని ప్లేస్ చేయండి. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 25% మిల్క్ ఫ్యాట్ అండ్ ఇది లో ఫ్యాట్ క్రీమ్. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్స్ అందరికీ అవైలబుల్ ఉండవు, ఇవి మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి. విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా ఫ్రెష్ క్రీమ్ యూస్ చేసి కూడా ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది 2 కప్పులు తీసుకున్నాను. ఇది ఐసింగ్ షుగర్ అండి, 100 grams ప్యాకెట్. ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది మొత్తం వేసేసి ఓ టీ స్పూన్ పైనాపిల్ ఫ్లేవర్ వేసి హ్యాండ్ బ్లెండర్తో ఒక 15 నిమిషాలు బాగా బీట్ చేయండి. బ్లెండర్ని పైకి లేపితే క్రీమ్ కింద పడకుండా నిలబడి ఉండాలి. దీన్నే స్టిఫ్ పీక్స్ అంటారు. అంతవరకు బీట్ చేయాలి. ఫ్రాస్టింగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను క్యాండ్ పైనాపిల్ వాడుతున్నాను. ఇవి చాలా స్వీట్ ఉంటాయి. మీకు ఇది దొరక్కపోతే నార్మల్ పైనాపిల్ కూడా వాడుకోవచ్చు. కానీ కొన్ని పైనాపిల్స్ పుల్లగా కూడా ఉంటాయి కదా, అది ఒకటి చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి.
ఈ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చల్లారిన కేక్ ఎడ్జెస్ లూజ్ చేసి డీమోల్డ్ చేయండి. పైన బటర్ పేపర్ని కూడా తీసేసి టాప్కి ఫ్లిప్ చేయండి. టాప్ని ఫ్లాట్గా లెవెల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ని లేయర్స్ కింద డివైడ్ చేయడానికి ఒక గట్టి దారం తీసుకొని ఎంత హైట్లో కట్ చేసుకోవాలో ఆ హైట్ చెక్ చేసుకొని దారం ఆ చేతిలోది ఈ చేతిలోకి మార్చుకొని క్రాస్లా పెట్టి స్లోగా దారాన్ని లాగండి. చూసారా లేయర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అదే నైఫ్తో అయితే మనకి అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే ఫ్లాట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఒక లేయర్ కేక్ స్లైస్ ఉంచి షుగర్ సిరప్తో ఎక్కడ ఖాళీ అనేది లేకుండా తడపండి. మెయిన్గా ఎడ్జెస్ కొద్దిగా హార్డ్ ఉంటాయి కాబట్టి ఈ ఎడ్జెస్ని మెయిన్గా బాగా తడపాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న క్రీమ్ని వేసి లేయర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్లోంచి జ్యూస్ అంతా పిండేసి క్రీమ్ పైన వేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని పెట్టి మళ్ళీ షుగర్ సిరప్తో తడిపి క్రీమ్ రాసి పైనాపిల్ పీసెస్ వేసుకోండి. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా పెట్టి షుగర్ సిరప్తో తడిపి ఓ ఇంచ్ మందంగా క్రీమ్ స్ప్రెడ్ చేసుకోండి. అలాగే సైడ్స్ కూడా ఎక్కడా కేక్ కనిపించకుండా ఈ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు క్రీమ్తో మీకు నచ్చిన విధంగా డిజైన్స్ ఫ్లవర్స్ వేసుకొని ఇలా కొన్ని పైనాపిల్ పీసెస్ అండ్ చెర్రీస్తో డెకరేట్ చేసుకోండి. ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎంజాయ్ చేయండి. అంతే, పైనాపిల్ కూల్ కేక్ రెడీ. చూసారా, చూస్తేనే నోరూరిపోతుంది కదా. తింటే కూడా చాలా బాగుంది. చేయటం కూడా ఈజీనే కదా. ఇంట్లో బర్త్డేస్కి మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. Thanks for watching and happy cooking. Bye-bye. Hello and welcome back to Tempting Bowls, India's tasty and healthy recipes. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్పెషల్ రెసిపీ మన అందరికీ ఫేవరెట్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ కేక్. ఇది ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? నో వే. బట్ ఈ వీడియోని కరెక్ట్గా ఫాలో అవుతూ చేయండి. బేకరీ కేక్ కంటే కూడా బెస్ట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ మీరు ఇంట్లోనే చేసేస్తారు. అది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను క్యాడ్బరీ బోర్న్విల్ రిచ్ కోకోవా 50% డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 80 గ్రామ్స్ చాక్లెట్. దీనిలో నేను 50% మెల్ట్ చేసి కేక్ బ్యాటర్లో కలుపుతాను. రిమైనింగ్ 50% చాక్లెట్ వచ్చేసి గ్రేట్ చేసి కేక్ డెకరేషన్కి యూస్ చేస్తాను. ఇప్పుడు ఒక కప్పు నీళ్లతో ఉన్న గిన్నె పైన ఇలాంటి ఒక బౌల్ని పెట్టి చాక్లెట్ని కరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో. బౌల్ వాటర్ని మాత్రమే టచ్ అవ్వాలి, గిన్నె అడుగు భాగం టచ్ అవ్వకూడదు. ఎప్పుడు చాక్లెట్ని మెల్ట్ చేసినా ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లోనే మెల్ట్ చేయాలి. చాక్లెట్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఓ 1/2 కప్పు పాలు పోసి సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి.
ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్, 1 కప్ పంచదార వేసి 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోండి. పంచదార కరిగిపోయి ఎగ్స్ ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత అరకప్పు కరిగించుకున్న వెన్న, 1 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్, మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఇక్కడ నేను బ్రూ ఇన్స్టెంట్ తీసుకున్నాను, వేసి బాగా జల్లించుకోండి. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఎక్కడా ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ని బటర్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని కోకో పౌడర్తో డస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మైదాతో డస్ట్ చేశాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మోల్డ్లో వేసి 2 సార్లు పైకి కిందకి ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయి. నౌ బేక్ ఎట్ 180 degrees ప్రీహీటెడ్ ఓవెన్ ఫర్ 30 minutes. ఇప్పుడు చెర్రీ సిరప్ కోసం 1 కప్ నీళ్లు పోసుకొని ఇందులో 1/4 కప్ చెర్రీస్, 1/4 కప్ పంచదార వేసి పంచదారని కరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో. పంచదార కరిగి పొంగు వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో పోసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చెర్రీస్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని చెర్రీ సిరప్ని పక్కన ఉంచుకోండి. ముప్పై నిమిషాల తర్వాత కేక్ని అవెన్లోంచి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు ఫ్రాస్టింగ్ కోసం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిక్సింగ్ బౌల్ని ఐస్ క్యూబ్స్ ట్రేలో పెట్టండి. ఇప్పుడు అమూల్ ఫ్రెష్ క్రీమ్ 250 ml 2 ప్యాకెట్స్ తీసుకోండి. ఇవి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన ప్యాకెట్స్. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల థిక్ క్రీమ్ పైన ఉంటుంది, లిక్విడ్ పార్ట్ అడుగునికి వెళ్తుంది. సో మనం ఈ థిక్కర్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఈ లిక్విడ్ పార్ట్ని ఏదైనా కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసింగ్ షుగర్, ఇది 100 grams తీసుకోవాలి. దీనిలో కావాలంటే మీరు ఎగ్ వైట్ని కూడా వేసి బీట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. నెక్స్ట్ 1 టీ స్పూన్ చాక్లెట్ ఫ్లేవర్ వేసి 15 నిమిషాలు స్టిఫ్ పీక్స్ స్టేజ్ వచ్చేంత వరకు బీట్ చేయండి. అంటే క్రీమ్ని పైకి లేపితే కింద పడకుండా ఉండాలి, అంతవరకు బీట్ చేయండి. ఫ్రాస్టింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన కేక్ని జాగ్రత్తగా నైఫ్తో 3 లేయర్స్ కింద కట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని చెర్రీ సిరప్తో తడపండి. ఎక్కడా ఖాళీ అనేది ఉండకూడదు. మెయిన్గా ఎడ్జెస్ బాగా తడపండి. దీనివల్ల కేక్ డ్రైగా లేకుండా మాయిస్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు క్రీమ్ వేసి లేయర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దీనిపైన సిరప్లోని చెర్రీస్ని వేసి
సెకండ్ లేయర్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ చెర్రీ సిరప్తో తడిపి క్రీమ్ రాసి చెర్రీ పీసెస్ వేయండి. ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టి మళ్ళీ చెర్రీ సిరప్తో తడిపి క్రీమ్తో ఎక్కడ కేక్ కనిపించకుండా సైడ్స్, టాప్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్మూత్ ఫినిషింగ్ ఉండాలి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అంతా వేసేసి ఫ్లవర్ డిజైన్స్ వేసుకోండి. గ్రేట్ చేసిన చాక్లెట్ని కేక్ పైన వేసి మిగిలింది కేక్ సైడ్స్కి స్టిక్ చేసేయండి. ఇప్పుడు బేస్ మొత్తం క్లీన్ చేసేసి కేక్ బాటమ్ సైడ్స్లో క్రీమ్తో బోర్డర్ డిజైన్ వేసుకోండి. ఇప్పుడు చెర్రీస్తో డెకరేట్ చేసుకోండి. ఉంటే చాక్లెట్ పీసెస్ని ఇలా సెంటర్లో డెకరేట్ చేసుకోండి. చూడటానికి ఇంత పెద్ద ప్రాసెసా అనిపిస్తుంది, కానీ చేస్తే చాలా సరదాగా ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది. అసలు టేస్ట్ అయితే అమేజింగ్ అండ్ అల్టిమేట్ కేక్ అండి ఇది. ఇంతకన్నా నేనేం చెప్పను, మీరే ట్రై చేసి నాకు రిజల్ట్ చెప్పాలి. ఇది ఒక్కసారి ట్రై చేస్తే ప్రతి బర్త్డేస్కి ఈ కేక్ని చేస్తారు. ఓకేనండి, మరి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్. బాయ్.